హాయ్ అండి, వెల్కమ్ టు అనంతపూర్లో నుజానక్క. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఏంటి టవర్ క్లాక్ చూపెడుతుంది నుజాన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజుకి మాకు 25 ఏళ్ళు మా పెళ్ళి అనమాట. వెడ్డింగ్ యానివర్సరీ అండి అది ఇవాళ. అందుకే చిన్న రెస్టారెంట్కి వెళ్తున్నాం. దారిలో టవర్ క్లాక్ కనపడింది, షూట్ చేశాను. ఇంత దగ్గరగా తీయడం నేను కూడా ఫస్ట్ టైమే. చూడండి అనంతపూర్లో టవర్ క్లాక్ని ఒకసారి. ఏముంది లేమ్మంటారా, కానీ అనంతపూర్ టవర్ క్లాక్ ఫేమస్ అండి. దాని దగ్గరే రైల్వే స్టేషన్లో పోయే రూట్లో ఎస్ఎస్ ప్యాలెస్ అని ఒకటి ఉంటుందండి, రెస్టారెంట్ బాగుంటుంది. ఇప్పుడు తక్కువ వచ్చేది, కానీ వస్తే ఇట్లా వస్తుంటాం. పీస్ఫుల్గా బాగుంటుందండి. అప్పుడప్పుడు బయటకు రావాలండి, ఎప్పుడు ఇంట్లోనైనా 4 గోడల మధ్య. అప్పుడప్పుడు వస్తే మైండ్కి బూస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉందన్నమాట, చెప్తాను రండి. అన్నిటికంటే ఎందుకో ఆ ఫుడ్ అంటే నాకు ఇష్టం. చిన్నదైనా కూడా బాగుంటుందండి, పీస్ఫుల్గా మైండ్. చూడండి ఒకసారి మీరు కూడా. ఎస్ఎస్ ప్యాలెస్ రైల్వే స్టేషన్ పై రూట్లో ఉంటుంది, టవర్ క్లాక్ దగ్గర. ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి. అదేంటంటే పన్నీర్ కర్రీ బటర్ నాన్. నాకు చాలా ఇష్టం అండి. ఎన్నో టేస్ట్ చేసే కానీ ఇక్కడ నాకు అదేం టేస్ట్ ఏవి రాలేదు. మా ఆయనకేమో బిర్యానీ తినమని చెప్పాను, కానీ ఆయన నేను ఓటి ఏం లేని పాపం ఆయన కూడా అవే అడ్డించుకున్నారు. గీ రైస్ తిన్నాం. తర్వాత పెరగన్నం భలే ఉంటుందండి చివరిలో తింటే. తక్కువ వస్తున్నా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాము. పెళ్లి రోజుగా మా ఆయన ఇక్కడ తీసుకొచ్చారనమాట. బ్లెస్ చేయండి మమ్మల్ని. 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. అదే చెప్తున్నాను, అక్కడ 20 సంవత్సరాలు మా పెళ్ళయి. బ్లెస్ చేయండి మమ్మల్ని ఇలా చెప్తున్నాను. అప్పుడప్పుడు బయట రావాలండి, ఇంట్లోనే బోర్. రెస్టారెంట్ తర్వాత యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాలన్నమాట, దర్గాకి వెళ్తుంటాం. కుదరలేదు, పిల్లల క్యారేజీలు అవి ఇవి. అందుకే ఈవినింగ్ వచ్చాము దర్గాకి అనమాట. మహబూబ్ సుబాన్ దర్గా అని గుల్జార్పేటలో ఉంటుందండి. ఈ పావురాలు ఎందుకో బంధించి పెట్టారు, ఎందుకు మామూలుగా అయితే కింద ఉంటాయి, అవన్నీ తల్లి చేస్తాయని అనుకుంటా. బహుశా లోపలికి వెళ్ళి సదింపులు చేయించుకోవాలని వెళ్తున్నామండి. మామూలుగా శుక్రవారం అలా వస్తాం. మ్యారేజ్ డే అని 29th అండి మ్యారేజ్ డే. ఒక రోజు లేట్ అవుతుంది పోస్టింగ్. ఇది మంగళవారం పడింది, అయినా వెళ్ళాము. నెక్స్ట్ శుక్రవారం వెళ్తూ ఉంటాం. ప్రతి శుక్రవారం కాదండి, ఎప్పుడైనా కుదిరినప్పుడు శుక్రవారం రోజు వెళ్తాం సదింపులు చేయించుకోవడానికి. మహబూబ్ సుబాన్ దర్గా. సదింపులు చేయించుకున్నామండి ఇక్కడ. తర్వాత టెంకాయ కొట్టేసి దీపాలు వెలిగించామండి. దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అన్నమాట దర్గాలలో. తర్వాత దర్గా దగ్గరే ఉంటుందండి, గుల్జార్పేటలోని బాబా గుడి. 2 దర్శనమైన. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, దర్గా అండ్ బాబా గుడి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మ్యారేజ్ డే రోజు ఏదో ఒకదానికి వెళ్ళే వాళ్ళం మామూలుగా. ఈరోజు 2 కుదిరాయండి. దారిలోని బాబా గుడి. ఇది మా ఇంటి దగ్గర కాదండి, గుల్జార్పేటలోనే ఉంటుంది. ఇది మా పెళ్లి కాకముందు మా ఆయన ఇప్పుడు కూడా ఇక్కడికి ఎక్కువ వస్తుంటాడు. మా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఇక్కడికి వస్తుంటాడు. ఎందుకో ఇక్కడికి వస్తేనే బాగుంటుంది అంటారు ఆయన. కానీ విషయం తెలుసా అండి, ఇక్కడికి సెల్ నాట్ అలౌడ్ అసలు. నేను వాళ్ళు ఎవరు చూడలేదు, తక్కువ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక చెప్పారు వాళ్ళు, అమ్మమ్మ సెల్ వద్దని. మా ఇంటి దగ్గర కూడా అయితే ఏమనుకోరు, ఇక్కడ ఎందుకో మరి. అక్కడి వరకు వాళ్ళు ఎవరు చూడలేదు. హ్యాపీ నిజంగా, లేకపోతే తీసుకెళ్ళలేరు. అలా అయిందండి. దర్గాకి వెళ్ళాం, తర్వాత బాబా గుడికి వెళ్ళాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలతోటి చిన్న సందడండి. 25 ఏళ్ళు కదా, పులిహారాలు మార్చుకొని. చూడండి మా వారు హైట్ ఉన్నారు, నేనేమో పొట్టి. ఇలాగే జరిగింది పెళ్లి రోజు కూడా. ఆయన ఏమో లాస్ట్కి మా అన్న వాళ్ళు వచ్చి ఎత్తుకొని వేయించారు నాతోటి. ఆ రోజు ఇంకా హైట్గా అలా ఉంటుంటే ఆయన కాళ్ళు ముక్కుతుంటే నవ్వుతున్నాడు. ఎప్పుడు ముక్కను అనేసి ఏదో ఈరోజు ఒకటి ముక్కుతున్నావు అంటూ సరదా చేస్తున్నారు. మా పెళ్ళి అప్పుడు కూడా ఇలాగే జరిగిందండి, ఇంకా ఎక్కువ జరిగింది అనుకోండి. తర్వాత కేక్ కటింగ్ అండి. ఎక్కువ ఎవరిని పిలిచలేదు. యాక్చువల్గా నేనైతే పిలవాలని మా అన్న వాళ్ళని, ఆయన వాళ్ళ అన్న వాళ్ళని పిలిచి చేసుకుందామంటే ఎందుకు ఈయన వద్దన్నారు. దేవుడి దయ వల్ల షష్ఠి పూర్తయినా అందరినీ పిలిచేసుకున్నాం.
అనుకుంటున్నాం. అబ్బా ఆ దేవుడు కరుణిస్తే చూద్దాం అనుకోవడమే, కానీ మిగతా అంతా ఆయన చేతుల్లో ఉంటుంది కదా. తర్వాత హ్యాపీగా కేక్ కట్ చేసామండి పిల్లలతోటి. మా పిల్లలైతే చాలా హ్యాపీ. అలా పులహాలు మార్చుకుంటే మా చిన్నది మురిసిపోతుంది అలాగే. ఎందుకో మరి మా చిన్నది అనేది చిన్నప్పుడు ఎందుకు మమ్మల్ని పిలవలేదు మీ పెళ్ళికి అని. హ్యాపీగా అండి ఆ రోజు మా పెళ్ళి రోజు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా గడిచింది మొత్తానికి. ఇవాళ బావ మరిదల్లమైన ఆషామాషి జరగలేదండి. 2 years కొట్లాడి మరీ చేసుకున్నాడు మా ఆయన నన్ను. అవన్నీ గుర్తు చేసుకున్నాం. ఎందుకో మా నాన్న ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. ఇలా జరిగిందండి మొత్తానికి. ఇవాళ హ్యాపీగా చిన్న సెలబ్రేషన్, పెద్ద కాకపోయినా, పెద్ద అనేది ఏముంటుందండి, ఇవన్నీ కాకపోయినా ఒక చిన్న రోజు ఇచ్చి హ్యాపీగా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పుకుంటే చాలండి. రెస్టారెంట్కి వెళ్ళాలి, వజ్రాల నెక్లెస్లు కావాలి, పట్టు చీరలు కావాలి, ఇవన్నీ అవసరం లేదు. ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఆడపిల్లకి ఇంకేం కావాలండి, నిజంగా మంచి బట్ట దొరికితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆడపిల్లకన్నా పడుకుంటే ఆరాంగా నిద్ర రావాలి, అలా ఉండాలన్నమాట. హ్యాపీ అండి మొత్తానికి. ఇంత చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్లెస్ చేయండి ప్లీజ్.